హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి 6 ముక్కల లంగా ఎలా కటింగ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడైతే ఎవరికైనా కానీ 2 మీటర్లు ఉంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ గేరా కావాలనుకున్న వాళ్ళు 2.25 అలా తీసుకోండి. ఇక్కడ నేనైతే 2 మీటర్లు తీసుకొని ఇలా మధ్యలోకి అయితే మడత పెట్టుకొని కోరా సైడ్ అయితే మనం ఫస్టే పైన నడుము దగ్గర పట్టీ కోసం అనేసి తీసేసుకోవాలి. ఇక్కడ సమానంగా పెట్టేసుకొని ఫస్ట్ పట్టీ తీసేసుకుంటే తర్వాత ఇంకెంత హైట్ ఉంటే అంత లంగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక 4 ఇంచెస్ వరకు తీసుకోండి. పట్టీ లోనికి మడుస్తాం కదా పక్కకి, అలానే లోపలికి బయటికి మడిస్తే మనకి 3 ఇంచెస్ పట్టీ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నేనైతే 4 ఇంచ్ వరకు తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ తీసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ వేసుకొని మధ్యలో ఇలా మార్క్ చేసుకోండి. కటింగ్ చేసేటప్పుడు వంకర పోకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకోండి. కొత్త వారికి అయితే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఈ వీడియో ఒక్కటి చూస్తే సరిపోతుంది. మీకు శారీ పెట్టికోట్ ఎలా కుట్టుకోవాలనేది ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి. ఇదంతా నడుముకు పట్టకపోయినా కానీ కొంచెం నడుముకి వేసుకొని కొంచెం ఏమో బొందు కుట్టుకోవచ్చు అనమాట. బొందుకు కూడా ఇందులోనే సరిపోతుంది. ఇలా కట్ చేసేసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిగిలిన ముక్కలని ఇలా నిలువుగా మడత పెట్టుకోండి మధ్యలోకి. నేను ఎలాగైతే వేస్తున్నానో వీడియోలో ఫోల్డింగ్ మీరు కూడా అలానే సేమ్ వేసుకోవాలి. ఇలా పొడవున మడత పెట్టుకొని మళ్ళీ దాన్ని మధ్యలోకి మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టేసుకున్న తర్వాత చూస్తున్నారు, ఇవైతే 4 పొరలు అయితే వచ్చినాయి మనకి. ఇక్కడ ఓపెన్ బయట పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మీరు ఏ లంగా అయితే తీసుకుంటారో అది ఇలా మధ్యలోకి మడత పెట్టుకోండి. మడత పెట్టుకొని ఇప్పుడు 2 మడతల మీద ఉంది కదా, మళ్ళీ మధ్యలోకి మడత పెట్టుకుంటే 4 వచ్చినాయి మనకి. మళ్ళీ మధ్యలోకి మడత పెట్టుకోవాలి. ఇప్పుడు 8 పొరలు అయితే వచ్చినాయి అనమాట మనకి. ఇప్పుడు ఓపెన్ పక్క వాళ్ళ నడుము ఎంత ఉందో కానీ దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. స్టిచ్చింగ్ కావాలి కదా, ఇలా పెట్టేసుకొని దానంతా కొలుసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి అటు సైడ్ ఓపెన్ పక్క తీస్తున్నాను. ఓపెన్ పక్క కూడా సేమ్ మడత పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం తీసుకున్నాను. ఇప్పుడు ఇవి 4 ఉన్నాయి కాబట్టి మనకి ఇటు ఒక 4 అటు ఒక 4 కలిపితే 8 అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని లైన్ వేసేసుకోండి ఇలా స్కేల్ తోటి. ఇక్కడ ఏంటంటే 4 చిన్నవి వస్తాయి, 2 పెద్దవి వస్తాయి అన్నమాట. ఆ పెద్దవి వచ్చినాయి ఫ్రంట్ బ్యాక్ పెట్టేసుకొని సైడ్లకి చిన్న పీసులు పెట్టుకోవాలి. అది కుట్టేటప్పుడు చూద్దాం. ఇక్కడైతే డ్రా చేసేసుకున్నాను. డ్రా చేసేసుకొని కట్ చేసేస్తున్నాను. హైట్ అయితే మన సైజుకి చిన్నగా కంటే కూడా కొంచెం ఎక్స్ట్రానే తీసుకోండి, ఎందుకంటే కింద ఫోల్డ్ చేయాలి కాబట్టి. ఇక్కడ నాకు ఎక్కువనే ఉంది. ఇక్కడ ఓపెన్ చేసేసుకుంటున్నాను ఇటు సైడు, అలానే పెద్ద పొరలకు కూడా. ఇప్పుడు మనం ఫోల్డింగ్ సైడ్ తీసినవి ఏమిటంటే పెద్దవి వస్తాయి అన్నమాట. ఈ పెద్దవి ఫ్రంట్ బ్యాక్ వేసుకోవాలి. అలానే సైడ్కి వచ్చేటి 4 పీసులు వస్తాయి. అవి ఫ్రంట్ పార్ట్కి 2 అటు ఇటు, అలానే బ్యాక్ పార్ట్కి కూడా అటు ఇటు 2 జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి క్రాస్కి క్రాసే జాయిన్ చేసుకోవాలి. ఇలా చూసుకోండి, ఒకటి స్ట్రెయిట్ ఉంటుంది ఒక పక్కన, ఒక పక్క క్రాస్ ఉంటుంది. ఇలా క్రాస్కి క్రాసే జాయిన్ చేసుకొని ఇలా మనం పక్కకు వచ్చేస్తాయి అనమాట కుట్టేసిన తర్వాత. ఇంకా అటు సైడ్ కూడా సేమ్ క్రాస్కి క్రాసే జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ జాయిన్ చేసుకునేటప్పుడు కూడా ఇంక మనం ఇంట్లో కుట్టుకుంటున్నాం కాబట్టి డబల్ స్టిచ్ వేసుకోండి. లేదు ఒకటే స్టిచ్ వేసుకుంటానంటే దగ్గర కుట్టు పెట్టి వేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, శారీ పెట్టికోట్ 6 ముక్కల లంగా ఎలా కటింగ్ చేసుకునేది నెక్స్ట్ వీడియోలో నేను
స్టిచ్చింగ్ వేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.